గుంటూరు గ్రామీణ మండలం తురకాపాలెం వరుస మరణాలతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామంలో జరుగుతున్న మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో రాష్ట్ర వైద్య బృందం డీఎంఈ డాక్టర్ రఘునందన్ తురకపాలెంలో పర్యటించారు. గ్రామంలోని నీటి, మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. ప్రభుత్వం వైద్య సిబ్బంది అన్ని విధాల అండగా ఉంటామంటున్న డీఎంఈ డాక్టర్ రఘునందన్తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వైద్య బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది. డిఎంఈ రఘునందన్ నేతృత్వంలో కూడా తురకపాలెం గ్రామంలో ఉన్నటువంటి మరణాలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అంటే అనారోగ్య సమస్యల లేదంటే ఆ మూఢనమ్మకాల అనే దానిపై కూడా ఇప్పటికీ ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు డిఎంఈ డాక్టర్ రఘునందన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పటికీ మీరు పర్యటించారు, అసలు ఏం గుర్తించారు గ్రామంలో? గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు నేను మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కళ్యాణ్ గారు ఇక్కడికి మా బృందంతో టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా జరుగుతున్నాయి, ఏ రకంగా స్క్రీనింగ్ చేస్తున్నారు, ఎవరికి స్క్రీనింగ్ చేస్తున్నారు, ఆ స్క్రీనింగ్ యొక్క ఫలితాలు ఏంటి, దాని తర్వాత మనం తీసుకోవాల్సిన కార్యాచరణ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి రావడం జరిగింది. మేము ఇక్కడ చూసిందైతే వాస్తవ పరిస్థితుల్లో ఒకరి ఇంటికి కూడా రావడం జరిగింది. మరణించిన ఒక పేషెంట్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడున్న అన్హైజీనిక్ సిచ్యువేషన్, అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందనేది మనం పేషెంట్కు తర్వాత వాళ్ళ సంబంధించిన మనుషులకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ పరిస్థితుల నుంచి ఎప్పుడైతే మనం బయటపడగలమో అప్పుడే ఈ జబ్బులని నివారించుకోవడం సాధ్యమవుతుంది. సో ఆ పద్ధతిలో భాగంగా మేము ఎవరైతే ఈ గ్రామంలో జ్వరాలతో ఉన్నారో వారందరి శాంపిల్స్ రక్త పరీక్షలు టెస్టింగ్కి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అనేవి రేపు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బ్లడ్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ కూడా మేము ప్లాన్ చేశాము. ఆ రిపోర్ట్స్ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే గ్రామంలో ఈ జ్వరాలతో ఉన్నారో, లేదు ఏదన్నా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, తర్వాత కిడ్నీ డిసీజ్ కానీ, వీరందరినీ కూడా పూర్వతరాలు కానీ లేకపోతే వాళ్ళ డిసీజ్ సంబంధించిన అన్ని పరీక్షలు చేయించి వాళ్ళని ప్రాథమిక దశలోనే గుర్తించగలిగి వారికి ట్రీట్మెంట్ ఇస్తే ఈ ప్రమాదకరమైన జబ్బులు మరణాలకు దారి తీయకుండా ఉంటుందనేది మా మెడికల్ అండ్ హెల్త్ గవర్నమెంట్ వారి దృఢ విశ్వాసం. వాటిలో భాగంగానే మా టీమ్గా ఇక్కడ వచ్చి ఈ పరీక్షలన్నీ నిర్వహించేది ఎలా చేస్తున్నారని పర్యవేక్షించడం జరిగింది. అదే గ్రామంలో అయితే ఇటు వాటర్కి సంబంధించిన సాయిల్ టెస్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. సాయిల్ టెస్ట్ చేశారా, లేదంటే వాటర్ను కూడా ఏమైనా చేయబోతున్నారు? వాటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ చేస్తాం. ప్రస్తుతం వాటర్ రిజల్ట్స్ కోసం అవైట్ చేస్తున్నాము. రేపు వచ్చిన తర్వాత దెన్ సాయిల్ ఎక్కడి నుంచి తీయాలి, ఎంత పరిమాణంలో తీయాలి అనేది నిపుణుల పర్యవేక్షణలో అది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు గ్రామంలో ఎంతమందికి టెస్టులు నిర్వహించారు? ఆ టెస్టులో ఏమన్నా వైరస్ ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? ఎస్, రేపు వస్తుంది. అది బ్యాక్టీరియా యాక్చువల్గా. సో రేపు ఒకవేళ బ్యాక్టీరియా వచ్చిందని తేలితే వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. ఏ రకమైన కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. డెఫినెట్గా మనం ఆ స్టెప్స్ తీసుకుంటాము. రెండవది, ఎవరికైతే షుగరు, బీపీ అవన్నీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయడమని, అంటే ఫీవర్ ఉన్నా కూడా లేకున్నా కూడా ఈ పరీక్షలని చేయడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మూడవది, పిల్లలకు కూడా బిలో 18 years 12 years పైన వాళ్ళకు కూడా, అడల్ట్స్ అంటే పెద్దవారికనే కాకుండా పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించితే వాళ్ళల్లో కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉండే అవకాశం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉండే అవకాశం ఉంది. సో వారిని కూడా ఏ రకమైన రిస్క్ తీసుకోకుండా, ఏ విధమైన సంశయానికి తావు లేకుండా అందరినీ పరీక్ష చేసి అందరినీ ఆరోగ్యవంతులుగా చేయడమే ఈ ట్రిప్ యొక్క ఉద్దేశం. ప్రస్తుతం అయితే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి, బయటికి రావాలన్నా కూడా. దీనికి మీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి మీరేం చెప్పబోతున్నారు? ఎటువంటి మూఢనమ్మకాలకు తావివ్వాల్సిన అవసరం లేదు. మీరు మంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మీకు సంబంధించిన పరీక్షలు కానీ అన్నీ జరిపేందుకు, మీకు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు గవర్నమెంట్ చాలా సిద్ధంగా ఉంది. సో ఎటువంటి భయాందోళనకు లేకుండా, ఎటువంటి మూఢనమ్మకాలకు పోకుండా మీరు నిస్సంశయంగా వచ్చి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మెడికల్ సంబంధించి మా దగ్గర పరీక్ష చేయించుకుని మీరు ఆరోగ్యవంతులు కావచ్చు. ఇది గవర్నమెంట్ నుంచి మేమిచ్చే ఒక ఆశ్వాసన. ఇది పూర్తిగా చూసుకుంటే ఇటు తురకపాలెం గ్రామంలో కూడా వైద్యులు పర్యటించారు. ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాల వద్దకు కూడా వెళ్ళి వారి యొక్క ఏదైతే ఎక్స్రేకి సంబంధించినటువంటి స్కానింగ్ సంబంధించినటువంటి వాటిని కూడా పరిశీలించారు. అయితే కేవలం ఇది డయాబెటీస్, కొంతమంది వేరే కారణాలు, అనారోగ్య కారణాల వలన చనిపోయారు. కాబట్టి రేపు కొంతమందికి రిపోర్ట్లు, ఏదైతే బ్లడ్ టెస్ట్ చేసినటువంటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు రేపు వస్తాయి. కాబట్టి రేపు రిపోర్ట్లు వచ్చిన విధంగా కూడా ఎవరికి ఎలాంటి టెస్టులు చేయాలన్నది కూడా అప్రమత్తం
అప్రమత్తమవుతున్నారు. అయితే గుంటూరు జిల్లా వైద్యులు కావచ్చు, లేదంటే జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా ఇప్పటికే జీజీహెచ్లో అనేక వసతులు కల్పించారు. ఇది యొక్క వైరస్కి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఇప్పటికే జీజీహెచ్లో ఏర్పాటు చేశారు. ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా కేవలం జీజీహెచ్లోనే చూపించుకోవాలంటూ కూడా ఇటు డిఎంఈ రఘునందన్ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ 24/7.